పేరు ప్రహ్లాదుడు. హరిభక్తి పుంభావమైనటువంటి ఆ ప్రహ్లాదుని తీసుకుని వెళ్ళి ముందుకు అలా నెట్టారు, మీ తండ్రికి మొక్కవయ్యా అని చెప్పి. పడబోతున్న కొడుకుని అలా పట్టుకున్నాడు. రా రా నన్న తండ్రి రా ప్రహ్లాద కుమార రా రా సుమా సుకుమార రా రా నాద పోర రా నన్ను వాళ్ళ దగ్గరికి తీసుకొని, అయినా నువ్వు ఎప్పుడు నీతి విధుడు అవుతావా చూస్తున్నటువంటి తమ్ముడా, నీతో కూడా పాఠశాలలో చేరినటువంటి పిల్లలందరూ కూడా అన్ని శాస్త్రాలు అర్థ తాత్పర్యాలతో చెబుతున్నారు. నువ్వు ఎప్పుడు నీతి విధుడు అవుతావా అని ఎదురు చూస్తున్నాను. ఒక్క పద్యం అర్థ తాత్పర్యాలతో నాకు ఆనందం కలిగించే విధంగా చెప్పు తండ్రి అన్నాడు. వెంటనే తండ్రి శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యం, ఆత్మ నివేదనం అనేటటువంటి 9 వ్యక్తి మార్గాలలో ఏదైనా ఒక దానిని నమ్మి సజ్జనుడై ఉండుట భద్రవంతుడలుతున్న సత్యపదైతోత్తమ. భగవంతుడు ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు? ఎప్పుడు సార్థక్యత చెందుతుంది? కమల నచ్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు రక్షకుని తోటి తొక్కులు తొక్కులు శేషకాలికి ప్రకృతిరము గురుడు గురుడు తండ్రి హరిచేరుమయ్యేడు తండ్రి తండ్రి ఆ విష్ణువు ఒక మొక్కిన స్థిరమైన స్థిరం, ఆయన గురించి వర్ణించిన నాలుకే నాలుక, ఆయన గురించి చదువుకున్నటువంటి చదువులే చదువులు, ఆయన ఎందుకు తెలిపిన బుద్ధే బుద్ధి, ఆయన గురించి చెప్పిన గురువే గురువు. ఆయన తలచినటువంటి రోజే రోజు. తండ్రి ఎటువంటి తండ్రో నిజమైన తండ్రి తెలుసా? తండ్రి హరిచేరమని తండ్రే తండ్రి తండ్రి అన్నాడు. ఒళ్ళు మండిపోయిన ఎన్నిసార్లు